హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో ఎప్పుడు బయట కొన్ని చాక్లెట్స్ కాకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకోండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. వీటిని చేయడం కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. వీటికి కావలసిన పదార్థాలు మిల్క్ కాంపౌండ్ అలాగే డార్క్ కాంపౌండ్ అయితే కావాలండి. వీటిని మొత్తం అయితే యూజ్ చేయమండి. ఇందులో 4 పీసెస్ అయితే వస్తాయి మనకి. ఇక్కడ నేను 1 పీస్ అయితే తీసుకుంటున్నాను. ముందుగా ఇక్కడ నేను డార్క్ కాంపౌండ్ అయితే హాఫ్ వరకు తీసుకుంటానండి. ముందుగా నేను కేక్ తయారు చేసేటప్పుడు హాఫ్ వరకు యూజ్ చేశాను, హాఫ్ని అయితే తీసుకున్నాను. నెక్స్ట్ మిల్క్ కాంపౌండ్ అయితే ఫుల్గా 1 పీసెస్ అయితే మొత్తం తీసుకుంటున్నాను. ఇక్కడ 4 పీసెస్ ఉన్నాయి కదా, ఇలా 1 పీస్ని అయితే ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మిగతా పీసెస్ని కవర్లో పెట్టేసుకొని గాలి తగిలిన చోట మనం స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో అయితే అసలు పెట్టకూడదండి. తర్వాత ఈ పీసెస్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం ఇలాగే వేసేసామంటే మెల్ట్ కావడానికి టైం పడుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఫుల్గా తీసుకున్న మిల్క్ కాంపౌండ్ పీసెస్ అలాగే హాఫ్గా తీసుకున్న డార్క్ కాంపౌండ్. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని రెసిపీ చేయడం చాలా సింపుల్ అండి. వీటిని మనం డబుల్ బాయిలింగ్ కోసం కింద ఒక బౌల్లో వాటర్ వేసేసి ఆ నెక్స్ట్ బౌల్లో ఈ చాక్లెట్స్ని మనం వేసేసుకుంటాము. వేసిన వాటర్ అనేది పైన ఉన్న బౌల్కి అయితే అసలు టచ్ కావద్దండి. అలాంటి బౌల్ అయితే తీసుకోండి. చూసుకొని తీసుకునే బౌల్ కూడా డ్రైగా ఉండాలి. డార్క్ కాంపౌండ్ అలాగే మిల్క్ కాంపౌండ్ వేసేసుకున్న తర్వాత కింది నుంచి మంటను కూడా సిమ్లో పెట్టేసుకోవాలండి. ఆ ఆవిరితో మనకి చాక్లెట్స్ అనేది మెల్ట్ అవుతుంది. బయటకు వచ్చే ఆవిరి కూడా ఆ బౌల్లోనికి టచ్ కాకూడదు. అలా చూసుకొని మీరు బౌల్ అనేది కొంచెం పొడవుగా వెడల్పుగా ఉన్న బౌల్ని అయితే తీసుకోండి. మనం కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉంటే చూసారు కదా, ఈ విధంగా చాక్లెట్ అనేది మనకు మొత్తం మెల్ట్ అయిపోతుంది. మంటని సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలండి. మనకి తొందరగా కావాలనేసి హై మంటలో పెట్టేసి మిక్స్ చేసుకున్నారంటే మనకి ఫ్లేవర్ అనేది అంతగా బాగుండదు. చాక్లెట్ అనేది మెల్ట్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి. సైడ్ పెట్టేసుకున్న తర్వాత కంటిన్యూగా ఇలా మిక్స్ చేసామంటే మనకి షైనింగ్ లాగా వస్తుందండి. చాక్లెట్ని ఎంత పర్ఫెక్ట్గా మనం మిక్స్ చేసుకున్నామంటే మనం ప్రిపేర్ చేసిన తర్వాత చాక్లెట్ అనేది అంత షైనీగా టేస్ట్ కూడా బాగుంటుందండి. చాక్లెట్ మౌల్స్ అయితే మనకి ఆన్లైన్లో కానీ అవైలబుల్ ఉంటాయండి, లేకపోతే ఎక్కడైనా మీకు దగ్గర బేకరీ షాప్లో అయినా దొరుకుతాయి ఇవి. ఇందులో తడి లేకుండా టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను పైపింగ్ బ్యాగ్లోనికి తీసుకుంటున్నానండి చాక్లెట్ని. ఇలా పైపింగ్ బ్యాగ్లోనికి తీసుకుని వేసుకున్నామంటే మనకి ఈజీగా అవుతుందనేసి పైపింగ్ బ్యాగ్లోనికి తీసుకున్న తర్వాత సైడ్కి కొంచెం కట్ చేసుకొని ఇందులోనికి వేసేసుకోవాలి. చాక్లెట్స్ని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. కొంచెం టైం అయితే పడుతుంది మెల్ట్ చేసుకోవడం తర్వాత. ఆ తర్వాత వీటిని మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి 20 మినిట్స్లోనే ఈజీగా మనకి అవి సెట్ అయిపోతాయి. నేను మధ్యలో బాదంని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బాదం యాడ్ చేసేసుకొని దానిపైన మిగతా చాక్లెట్స్ని వేసేసుకోవాలి. ఇలా బాదంని యాడ్ చేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు అక్కడక్కడ బాదం అనేది తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మౌల్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఒక 20 మినిట్స్ అయితే. ఆ క్లిప్ అయితే మిస్ అయింది, ఏమనుకోవద్దు. ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మా బాబు అయితే అప్పుడే తీసేసుకొని ఒకటి తినేసాడు. ఈ విధంగా మొత్తం మనకి 20 మినిట్స్ తర్వాత చూసామంటే మనకి సెట్ అయిపోతాయి. తర్వాత వీటిని రివర్స్లో తిప్పేసుకున్నామంటే మనకి ఫస్ట్ ఎలా అయితే ఉన్నాయో ఆ విధంగానే ఉంటుంది. మనం ఇలా ఇంట్లోనే తయారు చేసుకున్నామంటే చాక్లెట్స్ని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే అందులో పెట్టేసుకొని మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.